హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విజయారెడ్డి వ్లాగ్స్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక మంచి వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. అసలే ఇప్పుడు ఆషాఢ మాసం, శ్రావణ మాసం రాబోతుంది. ఆషాఢ మాసం అనగానే మనం అందరం చేసే పని ఏంటంటే గోరింటాకు పెట్టుకుంటూ ఉంటారు కదా. అలాగే నేను కూడా మా పిల్లలకు గోరింటాకు పెట్టానండి. అలాగే ఈ వ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటున్నాను పిల్లలకు పెట్టిన గోరింటాకు, అలాగే కందిపప్పుతో చేసిన మునగాకు. టైటిల్ బాగుంది కదా, చూసేయండి ఫ్రెండ్స్. బ్లాగ్ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. చూడండి, ఇక్కడైతే మా చిన్న పాపకండి గోరింటాకు పెడుతున్నాను. ఈ గోరింటాకు మా ఆడపడుచు దగ్గర నుంచి తెచ్చుకున్నాను నేను. ఇక్కడే ఉంటారండి హైదరాబాద్లోనే ఆడపడుచు వాళ్ళు కూడా, వాళ్ళ ఇంటి నుంచి తెచ్చుకున్నాను నేను. ఈ గోరింటాకు అయితే నేను మా అల్లుడు ఇద్దరం కలిసి కోసామన్నమాట. మా ఆడపడుచు వాళ్ళ అబ్బాయి కోసేసి ఇంటికి తీసుకొచ్చేసి నిమ్మకాయ వేసేసి మిక్సీ పెట్టానండి. మెత్తగా కొంచెం లూజ్ అయినట్టుంది కదా, చేతి నుంచి జారిపోతుంది. మా చిన్నమ్మాయి గోరింటాకు అంటే చాలా ఇష్టం అండి. పెద్దమ్మాయి అయితే ఓన్లీ ఒక డ్రాప్ మాత్రమే పెట్టించుకుంది. మా చిన్నమ్మాయి మాత్రం మమ్మీ ఇంకా పెట్టు, 2 హ్యాండ్స్కి పెట్టు అంది. కానీ నేను తెచ్చింది క్వాంటిటీ తక్కువ అండి, అందుకే ఒక్క చేతికి వచ్చింది అనమాట. నేను కూడా ఒక చిన్నగా ఒక సర్కిల్ పెట్టేసుకున్నాను. ఫ్రెండ్స్, మీలో ఎంతమందికి గోరింటాకు అంటే ఇష్టమో, అది కాక ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకుంటే చాలా బాగుంటుంది కదా. చిన్నప్పుడు అయితే చాలా ఎంజాయ్ చేస్తూ గోరింటాకు చెట్టు నుంచి కోసుకొని రోట్లో రుబ్బుకుండే వాళ్ళమండి. ఆ మజానే డిఫరెంట్గా ఉండేది అనమాట, ఆ చిన్నతనంలో చేసిన పనులు. కానీ ఇప్పుడు పిల్లలకు ఆ చిన్నతనంలో మనం చేసిన పనులు చెప్తూ ఉంటే వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తున్నారండి. బాల్యాన్ని మిస్ అవుతున్నారేమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి నాకు. పిల్లలు మేము చిన్నప్పుడు అయితే ఈ గోరింటాకు రుబ్బురోల్లో రుబ్బుకుండే వాళ్ళమండి. అందులో ఇప్పుడైతే నిమ్మకాయ ఒకటే వేసామల్లమండి. అప్పుడైతే మజ్జిగని, బోద పీచు ఉంటుంది కదా, అది కూడా వేసి రుబ్బే వాళ్ళమండి. ఇప్పుడు బాగా ఎట్టకెళ్ళకి గోరింటాకు పెట్టేసాను చూడండి, ఈ విధంగా పెట్టానమాట. ఎలా ఉంది ఫ్రెండ్స్ గోరింటాకు డిజైన్? బాగుందా? ఇదనమాట నేను మా పాపకు పెట్టిన గోరింటాకు. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా మునగాకు ఎలా చేశానో చూడండి. కందిపప్పు వేసి చాలా బాగుంటుంది. ఈ మునగాకు కూడా నేను మా మరిది వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తెచ్చానండి. మునగాకులో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కదా. నాకు మునగాకు అంటే చాలా ఇష్టం అండి. ఇది రైస్లో కానీ, రోటీలో కానీ, రాగి సంగట్లకి సూపర్ ఉంటుందన్నమాట. నేనైతే ఉట్టిగానే తినేస్తానండి. మా పిల్లలకు కూడా ఇష్టపడుతున్నారు, అందుకోసమే తెచ్చానమాట. తెచ్చేసి ఈ హైదరాబాద్లో మునగాకు అలాగే కొందామన్నా కూడా దొరకదండి. కానీ మా మరిది వాళ్ళ ఇంటి దగ్గర చెట్టు ఉంది, ఆ చెట్టు నుంచి తెచ్చుకున్నానమాట. నేను అడిగాను మా తోడుకోడల్ని, తీసుకెళ్తానంటే తీసుకెళ్ళక్క అంది. అందుకోసమే తెచ్చాను. దీన్ని కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను, చూసేయండి. ఈ మునగాకు ఫ్రై మా అమ్మ చేస్తుందండి, ఆ విధంగా చేస్తున్నాను. ఇక్కడ నేను కొంచెం కందిపప్పు తీసుకున్నాను. ఈ కందిపప్పును బాగా వాష్ చేసుకోవాలండి. యాక్చువల్గా శనగపప్పు కూడా వేస్తారు, కందిపప్పు వేస్తారు, కానీ నాకు చిన్నప్పటి నుంచి అలవాటైన కర్రీ అనమాట ఇది. అమ్మ చేస్తూ ఉంటే చూసేదాన్ని, అమ్మ చేసిన కర్రీ చాలా ఇష్టంగా తినేదాన్ని. అందుకోసమే నేను కూడా ఈ విధంగానే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఈ కందిపప్పును నేను ఒక కడాయిలో వేసేసానండి. ఈ కడాయిలో నేను వండేస్తానమాట. చూడండి, ఈ కందిపప్పులో కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను. అంటే ఒక చిన్న గ్లాస్ అనమాట, మనం టీ తాగుతూ ఉంటాం కదా, ఆ గ్లాస్ వాటర్ యాడ్ చేస్తే సరిపోతుంది మనకు. కర్రీకి ఈ వాటర్ చాలండి. దీన్ని స్టవ్ పైన పెట్టేసి బాయిల్ చేసుకుంటున్నాను. అంటే ఒక పొంగు వచ్చేసి ఒక్క ఉడుకు పడుతుంది అంటారు కదండి, అంతవరకు బాయిల్ చేసుకోవాలి. తర్వాత ఇందులో మనం వాష్ చేసి పెట్టుకున్న మునగాకును యాడ్ చేసుకోవాలి. ఇందులో పసుపు కూడా యాడ్ చేశాను కదా, కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని మనము ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి. మనకు ఇంకా వాటర్ యాడ్ చేయని అవసరం లేదండి, సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని మిక్స్ చేసుకొని మనం బాయిల్ చేసుకుంటే ఈ ఆకులో వచ్చిన వాటరు, మనం యాడ్ చేసిన వాటరు ఈ మునగాకు బాగా ఉడుకుతుందండి. ఫ్రెండ్స్, ఈ రెసిపీని మీరు డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చాలా హెల్త్ కూడా చాలా మంచిదన్నమాట. ఒకవేళ మీ దగ్గర కానీ మునగాకు అవైలబుల్గా ఉందంటే డెఫినెట్గా ట్రై చేయండి, చాలా బాగా నచ్చుతుంది ఫ్రెండ్స్. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత, వాటర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత ఇందులో నేను 1 టేబుల్ స్పూన్ పచ్చి నూనె యాడ్ చేస్తున్నానండి. ఇది నేను కాంచిన నూనె కాదు, పచ్చి నూనె మాత్రమే యాడ్ చేసేసి దాన్ని ఫ్రై చేస్తున్నాను. ఇందులో పోపు కానీ ఏమీ కానీ పెట్టట్లేదండి, నేను ఆయిల్ యాడ్ చేసేసి దీన్ని ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను వెల్లుల్లి కారం యాడ్ చేస్తానండి. వెల్లుల్లి కారం కూడా చూసేయండి ఎలా చేస్తాను. ఈ రోల్ అండి నేను కొన్నాను కదా, లాస్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను, చూడకపోతే చూడండి. ఈ రోల్ బుజ్జి రోల్ చాలా బాగుంటుంది. ఇందులో నేను వెల్లుల్లిపాయలు చితగొట్టేస్తున్నాను. ఇందులోనే కారం కూడా యాడ్ చేసేసి దాన్ని చేస్తే అదే వెల్లుల్లి కారం అండి రెడీ అయిపోతుంది. దీన్ని మనము మునగాకు ఫ్రైలో యాడ్ చేసామంటే వాహ్, సూపర్ అండి బాబు, చాలా చాలా బాగుంటుంది. తప్పనుకోకండి, మీరు ట్రై చేసి మీరు చూడండి. ఇప్పుడు ఈ ఫ్రై కూడా రెడీ అయిపోయింది కదా, ఇందులో కారం యాడ్ చేశాను. ఈ మొత్తాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కలిపేసుకొని ఒక 2-3 మినిట్స్ ఇలా ఉంచామంటే మగ్గిపోతుందండి. ఆ ఫ్లేవరు, ఆ కారం మొత్తం మన కర్రీ పడుతుంది. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్.
ఈ వ్లాగ్ కూడా చాలా బాగుంది కదా, ఎంజాయ్ చేశారు కదా అనుకుంటున్నాను నేను కూడా. ఈ వ్లాగ్ నచ్చినట్లయితే వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఈ రెసిపీ నచ్చినట్లయితే డెఫినెట్గా మీరు ట్రై చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా టన్ అని కొట్టేసేయండి, నోటిఫికేషన్స్ అన్నీ మీ వరకు వస్తాయి. నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ అవర్ ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.